మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 1న ఆదివారం అమావాస్య కలిసి రాబోతూ ఉన్నాయి. ఇలా కలిసి రావటం చాలా అరుదు. 100 సంవత్సరాల క్రితం ఇలా వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు ఇలా వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ఇది చివరి రోజు. కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదీ స్నానం చేయని వారు, చేయటం కుదరని వారు కనీసం ఈ కార్తీక అమావాస్య రోజు ఈ ఒక్కరోజు అయినా సరే నదీ స్నానం చేయాలి. నదుల్లో, చెరువుల్లో, బావుల వద్ద ఎక్కడ చేసినా పర్లేదు. ఇలా ఈ ఒక్కరోజు కార్తీక స్నానం చేస్తే నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక స్నానం అంటే ఏమీ లేదు. ఉదయం 6లోపు నిద్రలేచి చక్కగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, కాలువల్లో కానీ, చెరువుల వద్ద కానీ స్నానం చేయండి. ఏదీ లేకపోతే బావి వద్ద అయినా సరే స్నానం చేయవచ్చు. బావులు కూడా అందుబాటులో లేనివారు ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇంటి వద్ద స్నానం చేసుకోండి. అలా స్నానం చేసే సమయంలో 3 సార్లు గంగా 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 అని అనుకోండి. అలా అనుకోవటం వలన గంగా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక మాసంలో చివరి రోజున ఈ కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా 100 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కనుక ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి. లేదంటే డిసెంబర్ నెలంతా కూడా కష్టాలు అనుభవిస్తారు, కీడు జరుగుతుంది. మీ కొడుకులకు ఎటువంటి చెడు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కార్తీక అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కొడుకులు అంటే వంశోద్ధారకులు, వంశాన్ని ఉద్ధరించేవారు. అందుకే తల్లిదండ్రులకు ఆడపిల్లల మీద కంటే కొడుకుల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంటే ఆడపిల్లల మీద ప్రేమ ఉండదని కాదు, ఆడపిల్లల్ని కూడా ప్రేమగానే చూస్తారు. కానీ మగపిల్లల మీద ఆడపిల్లల కన్నా కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. కొడుకులు ఎప్పుడూ కూడా తమతోనే ఉంటారనే ధీమా ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మగపిల్లలు మాత్రం ఇంకొక ఆడపిల్లను ఇంటికి తెస్తారు. జీవితాంతం తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. అందుకే చాలామంది తల్లిదండ్రులు తమకు కనీసం ఒక్క కొడుకైనా సరే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే కొడుకులు ఉన్నవారు ఆ కొడుకులు బాగుండాలని పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు కొడుకులకు దిష్టి తీస్తూ ఉంటారు. దిష్టి తీయాలి అనుకునేవారు ఈ ఆదివారం అమావాస్య రోజు దిష్టి తీస్తే అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా దిష్టి మొత్తం పోతుంది. ఇక 100 సంవత్సరాలకు వస్తున్న ఈ ఆదివారం అమావాస్య వలన కొడుకులకు కీడు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డిసెంబర్ నెల ఆదివారం అమావాస్య తిథితో ప్రారంభమవుతుంది కనుక ఈ నెలలో పుత్రులకు ఎక్కువగా కష్టాలు వస్తాయి. కీడు అంటే అనారోగ్య సమస్యలు కావచ్చు, మీ పుత్ర సంతానం ఎదుర్కోలేని పెద్ద సమస్య కావచ్చు, ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి భయంకరమైన ఆలోచనలు రావచ్చు, యాక్సిడెంట్లు జరగవచ్చు. ఆపద అనేది ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుంది అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు. కనుక మీ కొడుక్కి ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి. అది కూడా ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలోనే ఈ పరిహారాన్ని చేయాలి. మరి ఏం చేయాలి అంటే, ముందుగా కొడుకులు ఉన్నవారు ఈ అమావాస్య రోజు మీ కొడుకులను బయటకు ఎక్కడికి కూడా పంపించకండి, ఇంట్లోనే ఉంచండి. మీరు అన్నం వండుకుంటారు కదా, అంటే ఇంట్లో అందరూ తినడానికి అన్నం వండుతారు కదా, ఆ అన్నంలో నుండి 3 ముద్దల అన్నాన్ని తీసుకోండి. ఫస్ట్ ఒక ముద్ద అన్నంలో కుంకుమను కలపండి. అంటే అన్నంలో కుంకుమ మిక్స్ చేసి తర్వాత దానిని ముద్దలాగా చుట్టండి. తర్వాత ఇంకొంచెం అన్నంలో పసుపు కలిపి ఆ అన్నాన్ని ముద్దలాగా చుట్టండి. చివరిగా కొంచెం అన్నంలో కాటుకను కలిపి ఆ అన్నాన్ని కూడా ముద్దగా చుట్టండి. కుంకుమ ముద్ద, పసుపు ముద్ద, కాటుక ముద్ద, ఇలా ఈ 3 ముద్దలు చుట్టండి. ఆ 3 ముద్దలను ఒక ప్లేట్లో పెట్టండి. తరువాత ఆ ముద్దలపైన ఒక కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించి అప్పుడు ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని మీ కొడుక్కి దిష్టి తీయండి. ఈ దిష్టిని ఇంట్లో తీయకూడదు, ఇంటి బయట అంటే గుమ్మం బయట ఎక్కడైనా సరే తీయవచ్చు. ముందు మీ కొడుకును ఎక్కడైనా కూర్చోబెట్టి మీరు మీ చేతితో ఈ ప్లేట్ను పట్టుకుని మీ కొడుకు చుట్టూ 11 సార్లు సవ్య దిశలో, 11 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఆ తిప్పేది కూడా ఎడమ చేత్తో తిప్పాలి.
ఎడమ చేత్తో 11 సార్లు సవ్య దిశలో 11 సార్లు అపసవ్య దిశలో తిప్పండి చాలు. ఇలా దిష్టి తీసేసిన తర్వాత ఆ ప్లేట్లోని 3 ముద్దలను కర్పూరం బూడిదను ఒక కవర్లో వేసి ఆ కవర్ను ఎక్కడైనా అంటే మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి. లేదంటే ప్రవహించే నీరు మీ దగ్గర ఉంటే ఆ ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా చేయటం వలన 90% మీ కొడుకుకు ఉన్న కీడు అంతా కూడా పోతుంది. ఈ అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు మీ కొడుకు పేరు మీద శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మిగిలిన 10% దోషం కూడా పోతుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ ఆదివారం ప్లస్ అమావాస్య రోజు తప్పక ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిష్టి తీసేయండి, అభిషేకం చేయించుకోండి. అప్పుడే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. మీ కొడుకులకు మంచి జరుగుతుంది. భవిష్యత్తులో మీ కొడుకులు మంచి వృద్ధిలోనికి వస్తారు. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన మీ కొడుకుల సామర్థ్యం కూడా పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది. ఒక్క కొడుకు ఉన్నా లేదా 2-3 కొడుకులు ఉన్నా, ఎంతమంది కొడుకులు ఉన్నా ఈ పరిహారం చేయాల్సిందే, తప్పదు. లేదంటే తర్వాత మీరే బాధపడతారు. అంతేకాదు ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీ కొడుకులపై ఉండే దిష్టి పోతుంది, చెడిపోతుంది. అంటే చాలామంది పిల్లలు లేనివారు, పుత్రులు కలగని వారు ఉంటారు కదా, వారు కొడుకులు ఉన్నవారిని చూసి లోపల కుళ్ళుకుంటూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు. అలాంటి వారి కళ్ళు పడితే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక అనర్థం జరుగుతుంది. అందులోనూ ఈ డిసెంబర్ నెల పుత్ర సంతానానికి అనుకూలంగా లేదు కనుక ఒక కొడుకు ఉన్నా, 2 కొడుకులు ఉన్నా, ఎంతమంది కొడుకులు ఉన్నా తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. లేదంటే ఈ డిసెంబర్ నెలంతా మీ కొడుకులు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ నెల అస్సలు బాగోలేదు. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారికి దినదిన గండం అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ నెలలో మీ కొడుకులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా డిసెంబర్ 1 అమావాస్య రోజున అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయాలి. లేదంటే ఈ డిసెంబర్ నెలంతా కూడా మీ కొడుకులకు ఏదో ఒక నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. రోడ్డు ప్రమాదాలు జరగటము, ఆరోగ్యం పాడవటము, మానసిక క్షోభ కలగటము, ఇలా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి. డిసెంబర్ నెలలో ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. కార్తీక అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు. ఇలా ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజుకు విపరీత శక్తులు ఉంటాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు. మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగించవచ్చు. అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు, శివునికి అభిషేకాలు చేయలేకపోయిన వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయిన వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన, నెలంతా చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు పిండి దీపాలు పెట్టిన, నారికేల దీపం పెట్టిన, ఉసిరి దీపాలు వెలిగించిన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది, తరగని ఐశ్వర్యము మీ సొంతమవుతుంది, ఎనలేని అదృష్టం వస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేయటం వలన 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉంది. కనుక ఈ రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటిని పోగొట్టుకోవచ్చు, ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా మంచి మొక్క. కలబంద మొక్కలో 3 దేవతలు ఉంటారని పురాణాలలో ఉంది. కలబంద మొక్కతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది. కలబంద మొక్క శుభాన్ని సూచిస్తుంది. అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలను కూడా కలబంద మొక్క పోగొడుతుంది, పోగొట్టే శక్తిని కలిగి ఉంటుంది. చాలామంది కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు.
అయితే ఆ కలబంద మొక్క ఏ వైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఎప్పుడైనా సరే కుడివైపుకి వంగి పెరిగితే సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం. అదే ఎడమవైపుకు వాలి పెరిగితే ఎప్పుడూ ధనానికి లోటు రాదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా తిన్నగా కలబంద మొక్క పెరిగితే జీవితంలో బాగా ఎదుగుదల వస్తుందని అర్థం. ఇలా కలబంద మొక్క మన సంపాదనను సూచిస్తుంది. కలబంద మొక్క గుబురుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని అర్థం. కనుక కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది. అంతేకాదు కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఈ కార్తీక అమావాస్య నాడు ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే చాలు 7 తరాలకు సరిపడా ధనం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతాయి. నరదృష్టి నరఘోష అన్నీ పోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. విపరీతంగా సంపాదన పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ కార్తీక అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు. సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. ఈ ముగ్గురమ్మలు కలబందలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపులు పోతాయి. దృష్టి దోషాలు, నరదృష్టి, నరకన్ను అన్నీ పోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి. నరుడి దృష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు. సమస్యలు తీరవు. ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు. ఇంట్లో గొడవలు వస్తాయి. ఏమీ చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పులు, గొడవలు అన్నీ పోతాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు. మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే. కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే. పిల్లలు లేకపోవటం దరిద్రమే. పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే. ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందులోనూ రాబోయే అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి. కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు. లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి.
ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. వీటితో పాటు 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకులు చెడును తొలగించేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి, దరిద్రాన్ని తీసివేస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. కనుక 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి. చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు. తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు. ఆదివారము, అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. మీరు కూడా ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేసుకుంటారు. అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతారు. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి. నక్తాలు, ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యాదీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి. ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ స్వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్తారు. ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు. కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది.
కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపటానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది. మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు. అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా, నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు, తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు.